నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పిల్లలను చూసుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఒకే చోట ఉండరు కాబట్టి అలా ఇలా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా జరిగితే కానీ మన మీదే పడుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం జాబర్ అలీ ప్రాంతంలో ఒక విషాదకర ప్రమాదంలో 3 ఏళ్ల కువైట్ బాలుడు తన ఇంట్లోని లిఫ్టులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆ యొక్క చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. అలాగే ఈ సంఘటన పైన దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పేసి పోలీసులు తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లిఫ్టులో చిన్నారి చిక్కుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్కు ఫోన్ వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అన్ని రక్షణ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ చిన్నారి అప్పటికే మరణించినట్లు ప్రత్యేక బృందాలు కనుగొన్నాయి. ప్రమాదం యొక్క పరిస్థితులను గుర్తించడానికి మరియు అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారిక దర్యాప్తు ప్రారంభించబడింది. ఈ సంఘటన తర్వాత కువైట్ అగ్నిమాపక శాఖలో పబ్లిక్ రిలేషన్స్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ గరీబ్ గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నివాస మరియు వాణిజ్య పెట్టుబడి భవనాలలో లిఫ్ట్ ఏర్పాటు చేసేటప్పుడు భద్రతా అవసరాలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఆయన వెల్లడించారన్నమాట. ప్రస్తుతం ఆ యొక్క 3 ఏళ్ల చిన్నారి లిఫ్టులోకి వెళ్ళి ఎలా చిక్కుకుంది, అలాగే లిఫ్టులోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం ఒక ప్రశ్న అయితే తలెత్తుతూ ఉంది. 3 ఏళ్ల చిన్నారి మనం చూసుకుంటే లిఫ్టులోకి వెళ్ళి లోపలికి వెళ్ళడంతో ఊపిరాడక ఆ యొక్క చిన్నారి అయితే మృతి చెందడం జరిగింది. కాబట్టి కువైట్లోని ఇళ్లలో పిల్లలను చూసుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండనమ్మా. ఎందుకంటే చిన్న పిల్లలకు ఏం జరిగినా మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.